మన శరీరంలో అత్యంత శక్తివంతమైన అవయవం ఏది అంటే అది అందరికీ తెలుసు, మన మెదడు అని. ఇది ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉంటుంది. కానీ మనలో చాలా మందికి దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు తెలియవు. ఈ వీడియోలో మన మెదడు గురించి అద్భుతమైన నిజాలను తెలుసుకుందాం. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఒక్క సెకండ్కి 1016 ఆపరేషన్లు చేయగలదు. అంటే ఇప్పుడున్న సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ల కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. మన మెదడులో 86 బిలియన్ల న్యూరాన్స్ ఉంటాయి. వీటన్నిటి మధ్య కనెక్షన్లు 100 ట్రిలియన్స్ పైగా ఉంటాయి. మన మెదడు శరీరంలో మొత్తం ఆక్సిజన్, గ్లూకోజ్ 20% వరకు వాడుతుంది. తక్కువ ఆహారం తిన్నా లేదా తగినంత నీరు తాగకపోయినా మెదడు ఎనర్జీ తగ్గిపోతుంది. దాంతో మతిమరుపు, తలనొప్పి, అలసట వస్తాయి. సినిమాల్లో చూపించినట్టు 100% బ్రెయిన్ యూజ్ చేయడం సాధ్యం కాదు. నిజానికి మన మెదడు ఇప్పటికే రోజు 100% పనిచేస్తూ ఉంటుంది. కానీ అన్ని ప్రాంతాలు ఒకేసారి పనిచేయవు. కొన్ని పనుల కోసం కొన్ని భాగాలు మాత్రమే యాక్టివ్ అవుతాయి. మీరు ఎప్పుడైనా నిద్రలో వెనక్కి జారినట్టు అనిపించిందా? ఇది హైపోజెర్క్ అనే ఫినామినా. ఇది భయం లేదా ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు మెదడు ఇలా చేస్తుంది. మీరు కలలు కనేటప్పుడు కూడా మీ మెదడు చాలా యాక్టివ్గా ఉంటుంది. కనీసానికి 7 గంటలు నిద్రపోకపోతే మెదడు పనితీరు తగ్గిపోతుంది, మతిమరుపు పెరుగుతుంది. మన మెదడు ప్రతిరోజు లక్షల కోట్ల కణాలను రీసైకిల్ చేస్తుంది. అవసరం లేని విషయాలను డిలీట్ చేసి కొత్త విషయాలను స్టోర్ చేస్తుంది. అందుకే చదివిన విషయాలు పక్కాగా గుర్తుండాలి అంటే రివిజన్ చాలా అవసరం. కొత్త భాష నేర్చుకోవడం, కీర్తనలు, కష్టమైన గణితం ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మెదడు శక్తి పెంచుతుంది. మెదడు ఫిట్గా ఉండాలి అంటే వైరస్ ఫ్రీ చాలా అవసరం. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, పొగ త్రాగడం వల్ల మెదడు హాని చేస్తాయి. రోజు వాకింగ్, మెడిటేషన్ చేస్తే మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. ఇంకా షాకింగ్ నిజం ఏంటంటే మన మెదడు తలనొప్పి అనుభూతి చేయలేదు. ఎందుకంటే మెదడులో నొప్పి రిఫెక్టర్లు ఉండవు. కానీ మీరు తలనొప్పి వస్తుంది అనుకోవచ్చు. ఇది మెదడులోని రక్తనాళాలు లేదా నాడి మండలాల సమస్య వల్ల వస్తాయి. ఒక్క ఆలోచన మెదడులో గంటకి 250 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. అందుకే మీరు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లో గుర్తుంచుకోవచ్చు. ఒక్కసారి చూసిన వ్యక్తిని వెంటనే గుర్తుపట్టవచ్చు. మన శరీరంలో మిగతా భాగాలు చలికి ఎక్కువ గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. కానీ మెదడు ఎప్పటికీ గడ్డకట్టదు. ఎందుకంటే ఇది సొంతంగా వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మన శరీరం విశ్రాంతి తీసుకున్నా, నిద్ర ఉన్నా మన మెదడు ఒక్క క్షణం కూడా ఆగదు. నిద్రలో కూడా ఇది చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది. మన ఆలోచనలు స్టోర్ చేస్తుంది, కళను సృష్టిస్తుంది. మన మెదడు రోజుకి 60 నుంచి 80 వేల ఆలోచనలు చేస్తుంది. అందులో 70% నెగటివ్ ఆలోచనలే ఉంటాయి. అందుకే పాజిటివ్ ఆలోచనలకి ఎక్కువ కలిగించుకోవాలి. మన మెదడు నిజంగా అద్భుతమైనది. మీరు దీన్ని ఎంత బాగా వాడుకుంటే అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి మెదడు ఆరోగ్యంగా ఉంచుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి, ఆరోగ్యమైన ఆహారం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.